పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. 5వ రోజు ఇవాళ వరంగల్ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. వరంగల్ అంబేద్కర్ సెంటర్ నుంచి అలంకార్ జంక్షన్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం హన్మకొండ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో ఇవాళ 5వ రోజు వరంగల్లో జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సింధూరా, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ గారి వల్ల ప్రచారం నిర్వహించనున్నారు. బస్ యాత్రలో భాగంగా హన్మకొండకు చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత కేసీఆర్ గారు అయితే వరంగల్ హన్మకొండ పట్టణానికి అయితే చేరుకోనున్నారు. ఇవాళ ముఖ్యంగా చూసినట్టయితే ఇవాళ కేసీఆర్ గారు చేరుకున్న తర్వాత ఇక్కడ మంగళహారతులతో కేసీఆర్ గారికి స్వాగతం పలికేందుకు మహిళలు ఎదురు చూస్తున్న సందర్భం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా కూడా నినాదాలు పలికేందుకు ఎదురు చూస్తున్న సందర్భము. అదే క్రమంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేణుల్లోనూ ఒక సరికొత్త జోష్ కనిపిస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ 5వ రోజు చేరుకుంది కేసీఆర్ గారి బస్ యాత్ర. ఇప్పటికే నల్గొండ కావచ్చు, అదేవిధంగా భువనగిరి, అదేవిధంగా మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, ఇవాళ వరంగల్ పార్లమెంటుకు సంబంధించి పూర్తిగా వరంగల్ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఇటు వర్ధనపేట కావచ్చు, పరకాల కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, వరంగల్ ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా పాలకుర్తి, అన్ని 7 నియోజకవర్గాల నుంచి 1,00,000 మంది వరకు ప్రజలంతా కూడా హన్మకొండకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేసిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో నాయకుల్లోనూ కార్యకర్తలను ఒక జోష్ అయితే నెలకొన్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు పరకాల మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు, చల్లధర్మారెడ్డి గారు, వాళ్ళ కేసీఆర్ గారి పర్యటన ఎట్లా ఉంది సార్? అది బస్ యాత్ర ఎట్లా జరగనుంది? చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది. కనివిని ఎరగని రీతిలో గ్రామ స్థాయిలో కావచ్చు, పట్టణ మున్సిపాలిటీ దగ్గర కావచ్చు, పెద్ద ఎత్తున అసలు ప్రజల్లో ఒక చాలా మార్పు వచ్చింది. అంటే మొన్న మోసపోయినాం, అసలు వాళ్ళు ఇచ్చిన 6 పథకాల మోసపూరితమైన మాటల వల్ల మోసపోయినాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోయేది లేదు. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. కేసీఆర్ గారు వచ్చేదాన్ని కూడా అంటే వాస్తవంగా ప్రజల్లో అయ్యో 3-4 మంత్స్ నుంచి సారు మరి దెబ్బతాకి అవస్థపడమే కావచ్చు, సార్ను చూడలేదు, 4 నెలలు కానీ చూడలేదు, మేము ఖచ్చితంగా వారిని రీచ్ అవ్వాలనే ఉద్దేశంగా మేము గ్రామాల్లో చెప్పినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఉబ్బికినట్టుగా వస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా జరుగుతుంది ఈరోజు మీటింగ్. సార్, ఇప్పటికే పరకాలలో క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఒక సరికొత్త జోష్ నెలకొన్న సందర్భం కనిపిస్తాం సార్. మీరు ప్రతి ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు కార్యకర్తల్లో ఉంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతాంగం విషయంలో కావచ్చు, తాగునీరు, సాగునీరు విషయంలో ఎట్లాంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి సార్? వాస్తవంగా గ్రామస్థాయిలో పోయినప్పుడు కార్నర్ మీటింగ్లను పెట్టుకున్నాం. దానికి మేము మా పార్టీ అధ్యక్షుని చెప్పగానే ఈరోజు మీటింగ్ ఉన్నదంటే వాళ్ళే టైం టు టైం. నేను ఆశ్చర్యపోయినా 7 o'clock స్టార్ట్ చేస్తున్నాం, ఈవినింగ్ దాదాపు 7కు లాస్ట్ మీటింగ్ పెట్టుకుంటాం. అంటే 10-12 1 అవర్కి ఒక విలేజ్ చొప్పున పెట్టుకుంటూ లంచ్ కూడా వాళ్ళతో కలిసి చేసుకుంటూ పోవడం వల్ల మేము విలేజ్ అయిపోయి ఇంకో విలేజ్ పోయేసరికి రెడీగా కింద చెట్టు కిందనో, యాప చెట్టు కిందనో, చింత చెట్టు కిందనో, లేకపోతే ఏదన్నా దొడ్లనో, ఏదైనా రేకుల షెడ్ కిందనో పెట్టేసి పెద్ద ఎత్తున ఇంత ఎర్రటెండలో కూడా వాళ్ళు ఉన్నారంటే చాలా, నాకు నిజంగా చెప్పాలంటే మా పార్టీ వాళ్ళకి ఏమిచ్చి రుణం తీసుకోవాలనే స్థితిలో ఈరోజు పరిస్థితి ఏర్పడతా ఉంది. అక్కడ పోయినప్పుడు కూడా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళు చేసే దౌర్జన్యాలు, కాంగ్రెస్ వాళ్ళు చేసే కుట్రపూరితమైన మోసపూరితమైన మాటలను వాళ్ళే ఎక్కువ చెప్తా ఉన్నారు. అది ఒక 2 months వాళ్ళు చాలా ఆగడాలు ఎక్కువైపోయినాయి. కానీ గత 15-20 రోజుల నుంచి వాళ్ళు తలదించుకొని పోయే పరిస్థితిలో ఉన్నది ఆ గ్రామాల్లో. కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి మాటలు నెరవేరట్లే. ఇలా గ్రామస్థాయిలో చెప్పాలంటే కరెంటు పోయింది, నీళ్లు పోయినాయి, మోటార్లు కాలుతున్నాయి. అది ఆశ్చర్యకరం ఏంటంటే గత 8 సంవత్సరాల్లో ఒక్క మోటార్ కూడా కాలిపోలేదు. ఇది వాస్తవం. నాణ్యమైన కరెంటు ఇవ్వడం వల్ల, లో వోల్టేజ్ రావడం వల్ల, లేకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వడం వల్ల మోటార్లు బ్రహ్మాండంగా నడిచినాయి. అసలు కనురెప్పపాటు కూడా కరెంటు పోకపోయేది. ముఖ్యంగా మోటార్ ఆన్ చేసి ఇంటికి వచ్చిన వెంటనే అది నడుస్తూ ఉండేది.
తన బుద్ధి పుట్టినప్పుడు పోయి మళ్ళీ మోటార్ బంద్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నారు మేము మోటార్ల కానే పంటున్నాం సార్, మోటార్ల కానే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, మేము ఇడిచిపెడితే మోటార్ పడిపోతుంది, స్టార్టర్ పడిపోతుంది, కట్టెలు పెట్టే పరిస్థితికి వచ్చింది అనే పరిస్థితులు చెప్తున్నారంటే చాలా బాధాకరం అనిపించింది. ఒక రైతు అయితే 4 సార్లు కాలేదు సార్ నా మోటారు, 5,000 20,000 రూపాయలు. నేను 20,000 రూపాయలు పెట్టుకోవాలంటే అంతకుముందు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకపోయేది. అలాంటి ఖర్చు మేము మోసపోయినందుకే ఈరోజు మోటార్లు కాలిపోతున్నాం. కక్ష సాధింపు వ్యవహారం చేస్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. మామూలు వ్యక్తికి తెలుస్తుంది ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు ఆపిండు, దానివల్ల ఉపయోగం ఏంటిది, అది చేయలేకపోయాడు. ఈవెన్ మళ్ళీ L&T కంపెనీ మెయింటెనెన్స్ పీరియడ్లో ఉంది, మెయింటెనెన్స్ చేసి కడతా అంటున్నారు. కడతానేవన్నీ ఆపడం అనేది నీదేమవుతుంది, అసలు నువ్వు కట్టనీయాలి కదా, వాళ్ళు కట్టుతారు, ఈ పాటి నీళ్ళు ఇచ్చేటారు. 2 మంత్స్ జాబ్, అది అంత పెద్ద వ్యవస్థ కాదు, మామూలుని కట్టమన్నా కడతాడు. అంత పెద్ద L&T కంపెనీ. సరే మిస్టేక్ జరిగింది, అది కింద శాండ్లో కింద గోదావరిలో కింద కొందరేమో కోల్ ఉంది, కోల్ వల్ల సెటిల్ అయింది కిందికి అయింది, కొందరు దాని కింద ఒక షెట్టో ఏదో ఉన్నట్టున్నది, అది గుంగిందని చెప్తా ఉన్నారు వాళ్ళే ఇంజనీర్లు. దాన్ని ఏదైందని కూడా తేల్చకుండా ఈరోజు రాద్ధాంతం చేయడం అయితే తెలంగాణ ప్రాంత ప్రజలైతే చాలా కోపంగా ఉన్నారు. ముఖ్యంగా కాంటాలు లేవు, వరి ధాన్యం లాస్ట్ 1 పంట 2 పంటలు ఇవ్వకపోవడం, నీళ్లు ఇవ్వకపోవడం వల్ల 30-35 క్వింటాలు అయ్యే ధాన్యం 20 క్వింటాలు, ఒవ్వలైతే మొత్తమే ఎండిపోయి తాళెళ్ళింది. అంటే ఆ కుటుంబం ఏడుస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మక్కలైతే 2 తల్లు ఇస్తే చేతికి 40 క్వింటాలు అయ్యే మొక్కలు పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది. అది నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇలా రైతులను పట్టించుకోలేదు, ముసలి వాళ్ళని పట్టించుకోలేదు. ఇంకా మూర్ఖత్వం ఏంటంటే కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టాడు ఒక నెల. అంటే నేను 4,000 ఇస్తాను గొప్పలు చెప్పుకుండా కాదు, కేసీఆర్ గారు ఇచ్చే 2,000 రూపాయలు కూడా ఒక్క నెల ఎత్తగొట్టినట్టే మనం ఆలోచించాలి. 2,500 ఇస్తాను మహిళలు మోసం చేసాడు. బస్సు ఫ్రీ అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు ఫ్రీవి అని చెప్పి ఇంకా ప్రజలు మోసం చేస్తున్నావు. నువ్వు ఆర్టీసీకి డబ్బులు కట్టినాడు మాత్రమే నువ్వు ఫ్రీ ఇచ్చినట్టు, ఇంకా నువ్వు ఫ్రీ ఇయ్యలే. నువ్వు ఇచ్చి అది మొత్తం పూర్తి స్థాయిలో నువ్వు డబ్బులు కట్టాలి, కడితేనే ఇస్తావు. ఇలా గ్యాస్ అంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 45 రూపాయలు వస్తానే తప్ప మీరు ఇస్తాన డబ్బులు ఇవ్వడం లేదు. ఈరోజు అదొక్కటే కాదు, ఇకపోతే చాలా వరకు ఏం చెప్తున్నారంటే రైతు బోనస్ అన్నాడు. అసలు రేవంత్ రెడ్డికి అవగాహన లేదు, రేవంత్ రెడ్డికి వ్యవస్థ లేదు, రేవంత్ రెడ్డికి బుర్ర లేదు. రేవంత్ రెడ్డి ఈ 500 బోనస్ అంటే ఎంత పడుతుందో కూడా లెక్క తెలుసా రేవంత్ రెడ్డి గారని నేను అడుగుతున్నా. 1 ఎకరానికి 30 క్వింటాలు వరిధాన్యం అవుతుంది, 1 ఎకరానికి 40 క్వింటాల మొక్కలు పండుతాయి. యావరేజ్గా 30 క్వింటాలు వేసుకో, ఎకరానికి నువ్వు 15,000 రూపాయలు ఇవ్వాలి. 500 చొప్పున ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. అంటే 2 పంటలకు కలిసి 30,000 ఇవ్వాలి. 2 గంటలకు కలిసి సంవత్సరానికి 1 ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు మరి అదే ఒక 10,000 రూపాయలు, ఒక 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తేనే 14,800 కోట్ల రూపాయలు అవుతాను సంవత్సరానికి. ఒక రైతు బంధు 10,000 చొప్పున 1 ఎకరానికి ఇస్తే 14,800, అంటే దాదాపుగా ఒక 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇస్తాను. నువ్వు 500 పెంచితే ఎంత తెలుసా, 3 అంతలు పెరుగుతుంది. 30,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి రైతుకి తేలినావు, నువ్వు బాకీ తేలినావు. అంటే 45,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్లో అవుతుంది. అది థ్యాంక్ యూ రవికాంత్.